హాయ్ చిట్టి. హాయ్. రాముణ్ణి చూడు కోరింది చేటివాడు బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ ఏ చెరుపలేడురా. నా చాక్లెట్ ఏది చిట్టి? నేను అడిగాను నేను నీ మీద. ఇప్పుడు నువ్వు ఎలా రీల్ చేస్తావు, నువ్వు ఎలా చేస్తావు, యాక్ట్ చేస్తే చూపించవా? చెక్కని రాముడు వీడు, నీ వలసకు మొగుడోతాడు, ఇల్లాని వదలన ఆగనుడు. నీకు ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎక్కడ నేర్చుకున్నావు చిట్టి? మా డాడీ నుంచి. బాగా చదువుతున్నావా మరి? ఏ ర్యాంక్ వస్తుంది నీకు? ఫస్ట్ ర్యాంకే. అమ్మో నిజమే? నీకు మరి ప్రమోషన్స్ వస్తున్నాయా? వస్తున్నాయి కానీ చేయట్లే. ఏ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఎంతో మంది కిడ్స్ని కూడా వైరల్ అవుతున్న వీడియోస్ మనం చూస్తూనే ఉంటాం. కానీ అది ఎక్కడైనా సరే సిటీసే అనుకుంటారు, కానీ సిటీస్ దాటి అలా విలేజెస్లో కూడా చాలా ఎక్కువ పాపులారిటీ అనేది పెరిగిపోయింది. బట్ చాలా దానివల్ల ఎంటర్టైన్మెంట్ కానివ్వచ్చు అండ్ హెల్దీగా కూడా కొంతమంది చిన్నారులు చాలా క్యూట్గా వీడియోస్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పే ఈ బుడత మాత్రం ఖచ్చితంగా శ్రీకాకుళం పిల్లేనండి. ఆ శ్రీకాకుళం చిట్టి అని చెప్పి ఒక పేజ్ ఉంది, ఎంత వైరల్ అవుతున్నాయి వీడియోస్ కదా. సో మరి ఈరోజు నాతో పాటు మన శ్రీకాకుళం చిట్టి ఉంది. చిట్టితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ చిట్టి. హాయ్. నా చాక్లెట్ ఏది చిట్టి? నేను అడిగాను నేను నీ మీద. చాక్లెట్ తేలే. మరి ఎందుకు తేవాలి కదా, నువ్వు లాస్ట్ టైం ఇస్తానని చెప్పావు కదా. తేలే. అందుకని తేలేదా? కాదు, మరి ఎందుకు తేలేదు? మర్చిపోయాను. మర్చిపోయిందంట చిట్టి. బాగా చదువుకుంటున్నా? నిజమేనా? నిజమే. నిజమే నిజమే. నిజమే నిజమే. ఏం చదువుకుంటున్నావు బాగా? మ్యాథ్స్, ఈవీఎస్, స్కూల్లో బాగా చదువుకోవడం, రీల్స్ చేసుకోవడం. రీల్స్ చేసుకోవడం. నీకు రీల్స్ ఎవరు తీస్తున్నారు? డాడీ. డాడీయే తీస్తున్నారు కదా. డాడీ ఉన్న ఇష్టం అంతా నీ మీద చూపించేస్తున్నారు కదా. అవును. చిన్నప్పుడు డాడీ చేయాల్సినవన్నీ ఇప్పుడు నీతో చేయించేస్తున్నారు అవును కదా. ఏమంటున్నారు చిట్టి నేను శ్రీకాకుళంలో అందరూ? ఫోటోలు తీసుకుంటున్నారు. అమ్మో, ఏమని అడుగుతున్నారు ఫొటోస్లో? నాకు ఫోటో ఇవ్వరా అని అడుగుతున్నారు. ఫోటో ఇవ్వని అడుగుతున్నారా? స్కూల్లో ఏమంటున్నారు? స్కూల్లో ఏమనట్లే. స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఏమనట్లేదా మరి? ఏమనట్లే. ఎందుకు? ఏమైనా అనాలి కదా. నువ్వు బాగా చేస్తున్నావు వీడియోలు అని చెప్పడం, ఏదో ఒకటి చేయాలి కదా. ఏమనట్లే. ఏమనట్లేదా? సూపర్. సో నీ ఫేవరెట్ రీల్ ఏంటి నువ్వు చేసిన రీల్స్? జానకి వారి శ్రీరామ్ది. నువ్వు రీల్స్ వీడియోస్లో చేస్తూ ఉంటావు కదా. ఇప్పుడు నువ్వు ఎలా రీల్ చేస్తావు, నువ్వు ఎలా చేస్తావు, యాక్ట్ చేస్తే చూపించవా? చెక్కని రాముడు వీడు, నీ వలసకు మొగుడోతాడు, ఇల్లాని వదలన ఆగనుడు, ఈ పిరికోడు. ఆ కృష్ణును హంసలనే నీ కొరకి ఎలా పుట్టాడే, గోపికలే వస్తే అలా పరిగెడతాడే, మోదన సరి పిల్ల నీ కడుపున కొడుకై పుడతాలే, కూతురుగా పుట్టు నీ పేరే పెడతాలే, గొడవెందుకు బావత పెడదామా, పద బావ పాలకోవా. సూపర్. కాదు, పెద్ద ఫిలిం అన్నీ కూడా ఆడిషన్స్ అన్నీ శ్రీకాకుళంలో జరిగాయంట, విజయనగరంలో చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకున్నారంట. అప్పుడు నువ్వు ఆడిషన్ ఇవ్వలేదా పెద్ద ఫిలింకి? ఎందుకని? నీకు తెలియలేదు ఆ టైంలో? తెలియలే. ఓకే. నువ్వు స్కూల్ని ఇక్కడ రీల్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? తెల్లారి స్కూల్కి రెడీ అయ్యి రీల్స్ చేసి స్కూల్కి వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం వచ్చి మార్నింగే రీల్స్ చేస్తావా? ఏ టైంకి లేస్తావు నువ్వు అసలు చిట్టి? 6:30. 6:30కి లేస్తావు. లేచాక బ్రష్ చేస్తే స్నానం చేసి తినేసి రీల్స్ చేసి స్కూల్కి వెళ్తాను. మళ్ళీ సాయంత్రం వచ్చేసి హోంవర్క్స్ రాసి ట్యూషన్కి వెళ్ళేసి మళ్ళీ 8కి వస్తాను. అప్పుడు హోంవర్క్ చేసి మళ్ళీ రీల్స్ ప్రాక్టీస్ చేస్తా. మళ్ళీ రీల్స్ ప్రాక్టీస్ చేసుకుంటావు. ఓకే. ఏ టైంకి పడుకుంటావు మరి? 9కి. 9 వరకు పడుకుని పోతావు. హాఫ్ అన్ అవర్లో రీల్స్ ప్రాక్టీస్ చేసుకుంటావు. ఓకే. డాడీ ఎలా నేర్పిస్తారు నీకు రీల్స్? ఇది అలా చేయాలి, ఇది ఇలా చేయాలని వీడియో చూపించేసి మా డాడీ చేసి నాకు చూపించి చేస్తారు. ఓకే. బాగా వైరల్ అవుతున్నాయి కదా నీ రీల్స్ కదా. ఇంకెవరెవరు నీకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఎవరైనా చేశారా? ఎవరెవరు చేశారు? నా ఫ్యాన్స్ చేస్తారు. అమ్మ బాబోయ్, ఏమంటారు నీ ఫ్యాన్స్? హాయ్ చిట్టి అని అంటారు, నువ్వు బాగా చదువుకో అని అంటారు, వీడియో కాల్ చేస్తారు. అమ్మో, ఈ వీడియో కాల్ కూడా చేస్తున్నారా? వీడియో కాల్ చేస్తారు. చేసి ఏం మాట్లాడతారు నీతో?
బాగున్నావా అని అడుగుతారు, బాగున్నాను అని చెప్తా. ఉమ్, బాగా చదువుకో అని అంటారు. ఉమ్. అలాగే రీల్స్ బాగా చెయ్యు అంటారు. బాగా చెయ్యి అంటారు. మరి ఈ రీల్స్ వల్ల నీ చదువుకోవడం ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా? అవ్వట్లే. ఏం అవ్వట్లేదా? సరే, కొంచెం పెద్ద అయ్యాక ఏం చేస్తావు మరి? యాక్టర్ అవుతాను, టీచర్ అవుతా. యాక్టర్ అవుతావు, టీచర్ అవుతావు. యాక్టర్ ఎందుకు అవుతావు, టీచర్ ఎందుకు అవుతావు? రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలంటారు అప్పుడు. టీచర్ అవుతా. ఓ, అప్పుడు యాక్టింగ్ పక్కకు పెట్టేసి టీచర్ అవుతావు. నీకు టీచింగ్ అంటే ఇష్టమా? ఇష్టం. బాగా? ఎందుకని? ఇప్పుడు మీ టీచర్ని చూస్తున్నావు అందుకనా? కాదు, ఆ, ముందు నుంచి ఇష్టం టీచర్ అంటే. టీచర్ అంటే ముందు నుండి ఇష్టం. నాకు కూడా చిన్నప్పటి నుండి టీచింగ్ అవ్వాలంటే ఎంత ఇష్టం. బ్లాక్ బోర్డ్ మీద అన్ని రాయొచ్చు. అవును, సో మరి యాక్టింగ్ ఇదంతా కూడా బాగా నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. నీకేమైనా సినిమాల్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా చిట్టి? రాలే. ఇంకా రాలేదా? ఎందుకని అంటావు? ఏమో. చిన్న పాపవనేమో కదా. మ్మ్. ఈ మధ్య ఏ సినిమాలు చూసావు? ఓజీ. ఓ, ఓజీ ఇంకా మాస్ జాతర. ఫ్యామిలీ నాన్న ఏం చేస్తుంటారు, అమ్మ ఏం చేస్తుంటారు? డాడీ డ్రైవర్, కార్ డ్రైవర్. మ్మ్. మమ్మీ హౌస్ వైఫ్. మ్మ్. నీకు తమ్ముడు కానీ అక్క కానీ ఎవరైనా? అక్క ఉంది. అక్క ఏం చదువుతుంది? అక్క 8th క్లాస్. ఇంతకీ నువ్వు ఏ క్లాస్ చిట్టి? 5th. నువ్వు 5th స్టాండర్డ్ వచ్చావా? అక్క ఇంతే ఉన్నావు. మరి అక్క రీల్స్ ఏం చేయదా? ఓన్లీ నువ్వు ఒక్కదానివేనా? అక్కని ఎప్పుడు అడగలేదా అక్క నాతో పాటు రీల్ చేయని? అక్క చేయదు, అక్క చదువుకుంటుంది, నేను రీల్స్ చేసి చదువుకుంటా. అదేంటి మరి, అక్క కూడా రీల్స్ చేస్తే చదువుకోవచ్చు కదా? అక్కకి ఇంట్రెస్ట్ లే. అక్కకి ఇంట్రెస్ట్ లేదా? నీకు ఒక్కరిదానికే ఇంట్రెస్ట్? నీకెందుకు ఇంట్రెస్ట్ వచ్చింది చెప్పవా? మా డాడీ అప్పుల్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు. అప్పుల్లో నాకు కొన్ని అవకాశాలు ఇచ్చారు, దాంట్లో యాక్షన్ చేశాను. అప్పుడులో 10 రీల్స్ పోస్ట్ చేస్తాను ఇన్స్టాలో. అమ్మాయి నువ్వే పోస్ట్ చేసేసావా? పోస్ట్ చేస్తాను, దాంట్లో 2 వీడియోలు వైరల్ అయిపోయి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నువ్వే? నీకు పోస్ట్ చేయడం కూడా వచ్చా ఇన్స్టాగ్రామ్లో? వచ్చి. డాడీ చేయలేదా అప్పుడు నీకు? డాడీ అప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. ఏ రీల్ వైరల్ అయిపోయింది చెప్పవా? నువ్వు 10 పోస్ట్ చేసావు కదా, అందులో 2 రీల్స్ వైరల్ అయిపోయాయి కదా. ఆ 2 రీల్స్ ఏంటి వైరల్ అయ్యాయి? ఒకటై కలిసి ఉందామా, ఒడిలోకొస్తే అందామా, అదొకటి. ఇంకా జడేసింది ఒకటి, అది. ఆ 2 వీడియోలు వైరల్ అయ్యాయి. మరి ఎవరు షూట్ చేశారు ఆ 2 వీడియోలు? ఒకటి మా డాడీ షూట్ చేశాడు, 2 నేను తీసుకున్నా. నీకు నువ్వే ఎలా తీసుకున్నావు చిట్టి? ఫోన్ అక్కడ పెట్టేసి తీసుకున్నాను. ఏదో ఒకసారి ఎలా చేసావు లైవ్లో చూపించు ఒకసారి నాకు. ఎలా తీసుకున్నావు ఒకసారి లైవ్లో చూపించు. మొగుడు పిల్లలంటే కంకి గడవాల. రీల్స్ నువ్వు ఇలాగా నీకు నువ్వు సెల్ఫీగా తీసుకొని కూడా చేసేస్తున్నావు. నీకు ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎక్కడ నేర్చుకున్నావు చిట్టి? మా డాడీ నుంచి. డాడీ నేర్పిస్తున్నారు ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. ఓకే. సో నువ్వు రీల్స్ చేయకముందు ఎలా ఉండేది, రీల్స్ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? రీల్స్ చేయకముందు గేమ్స్ ఆడుకొని ఇంకా ఇంట్లో చదువుకొని ట్యూషన్కి వెళ్దాం. ఇప్పుడైతే రీల్స్ చేసుకొని మళ్ళీ చదువుకొని ట్యూషన్కి వెళ్ళాలి, హోంవర్క్స్ చేసుకోవడం. బాగా చదువుతున్నావా మరి? ఏ ర్యాంక్ వస్తుంది నీకు? ఫస్ట్ ర్యాంకే. అమ్మో, నిజమే? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నావు. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటుంటారు? నీ రీల్స్ చూస్తూ ఉంటారా? చూస్తారు. ఏం చెప్తారు నీ ఫ్రెండ్స్? చాలా బాగా చేస్తున్నావు అని అంటారు. ఈసారి నేను నీతో చేస్తానని అంటారా ఎవరు? చేశారు, కొన్ని వీడియోలో చేశారా? నీకు ఇంకెలాంటి రీల్స్ చేయాలని ఉంది? ఎమోషన్వి, క్రయింగ్వి, కోపంవి, స్మైల్వి. ఇన్ని చేయాలని ఉందా నీకు? సరే, నీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? పేదోళ్ళకి సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారు. అవునా? ఎవరిని చూసావు నువ్వు అలా? చూడలే, మా డాడీ చెప్పారు. డాడీ చెప్పారా నీకు? అందుకనే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఓజీ ఫిలిం చూసావా? మూవీ చూసాను. నచ్చిందా నీకు? ఏ నచ్చింది అందులో? స్టార్టింగ్లో అదే కార్ వేసుకొని వస్తారు, అది నచ్చింది. ఓకే, ఎంట్రీ షాట్ నచ్చింది నీకు పవన్ కళ్యాణ్ గారిది. సరే, ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది అనుకో, ఏం చెప్తావు? ఫోటో తీసుకొని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ నేర్చుకొని చెప్తా.
పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ నేర్చుకుని పవన్ కళ్యాణ్ గారికి చెప్తావా? సూపర్. సో ఇంకా 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 ఏం చేయాలని ఉంది నీకు? బాగా రీల్స్ చేసుకొని చదువుకోవాలి. బాగా రీల్స్ చేసుకొని చదువుకోవాలి. నీకు మరి ప్రమోషన్స్ వస్తున్నాయా? వస్తున్నాయి కానీ చేయట్లే. ఇంట్రెస్ట్ లేదు. ప్రమోషన్స్ చేయడం ఇంట్రెస్ట్ లేదా? డబ్బులు వస్తాయి కదా. అయినా వద్దు. ఎందుకని? రీల్స్ చేయడమే నా పని. అంతే. మరి ప్రమోషన్స్ చేస్తే నీకు వస్తే డబ్బులు వస్తే నువ్వు మంచిగా డ్రెస్ కొనుక్కోవచ్చు, నీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు, మమ్మీకి ఏమైనా కొనొచ్చు, అక్కకి కొనొచ్చు, డాడీకి కొనొచ్చు కదా. ఒకవేళ వ్యూస్ రాకపోతే అలా చేస్తాము. వ్యూస్ రాకపోతే డబ్బులు రావు. అందుకనే వీడియో చేయట్లేదు, అందుకనే ప్రమోషన్స్ చేయట్లేదు. అవునా? మరి నీ వీడియోస్ అన్నిటికి బాగా వస్తున్నాయి కదా వ్యూస్, మరి దానికి కూడా వస్తుందేమో, ఒకసారి చూడాల్సింది కదా. ఏమో తెలీదు. వెరీ గుడ్, సూపర్. సో సినిమాల్లో చేస్తూ సినిమాల్లో అవకాశాలు వస్తే చేస్తాను. సరే, ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చావు మరి? ఇంటర్వ్యూ కోసం. ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చావా? శ్రీకాకుళం నుంచి వచ్చావా? మరి చేసావా ఇంటర్వ్యూస్? వెరీ గుడ్. అందరూ నేను బాగా పిలిచి అడుగుతున్నారా? ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్ అడగట్లే, ఫోటోలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో కూడానా? మరి ఇంటర్వ్యూలు చేయట్లేదా నిన్ను? నేను చేయలే, ఈరోజు చేశారు. నిన్న చేయలేదు, ఈరోజు చేశారా? మరి ఈరోజు మరి అడిగారు కదా క్వశ్చన్స్ నీకు. ఏం అడిగారు క్వశ్చన్స్ నీకు? నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అని అడిగారు. ఇద్దరు ఇష్టం అని చెప్పావా ఆన్సరు? డాడీ అంటే ఇష్టం అని చెప్పా. పాపం మమ్మీ ఏం చేస్తారు నీకు చిట్టి? మమ్మీ కూడా ఇష్టమే అని చెప్పాను. మమ్మీ కూడా ఇష్టం అని చెప్పాను, కానీ డాడీ ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకని అలాగా? మా డాడీ నాకు బాగా చూసుకుంటారు, బయటికి తిప్పుతారు, ఇంకా రీల్స్ బాగా చేయిస్తారు. మరి మమ్మీ వండి పడుతుందిగా, నేను రెడీ చేస్తారు కదా. రెడీ నేనే చేసుకుంటా. నీకు నువ్వే రెడీ అయిపోతావా? నీకు లిప్స్టిక్ ఎవరు వేసారు ఇప్పుడు? లిప్స్టిక్ నేనే వేసుకున్నాను. నీకు నువ్వే? బొట్టు ఎవరు పెట్టారు? నేనే. నీకు నువ్వే? జడ ఎవరు వేసారు? నేనే. అన్నీ నీకు నువ్వే చేసుకుంటున్నావా? ఓకే. సో వంట కూడా వస్తే నువ్వే చేసేస్తావు వంట, అంతేనా? వెరీ గుడ్ చిట్టి. సో ఇలాగే ఇంకా బుద్ధిగా బాగా చదువుకొని టీచర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి. ఓకే. అన్నిటికన్నా ముఖ్యంగా చదువు ఇంకా ఇంకా బాగా చదువుకోవాలి, అప్పుడు మంచి జాబ్ వస్తుంది. ఓకేనా? అప్పుడు నువ్వు అందరినీ చూసుకోవచ్చు ఇంట్లో కదా. సో నీకు ఎప్పుడైనా బాధ అనిపించేది ఏదైనా ఉందా? ఏదైనా సందర్భం జరిగిందా? ఎప్పుడు ఏం జరగలేదు, అంతా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. డాడీ నీకేం కావాలో సార్ నచ్చింది కొనిసిస్తున్నారు నీకు అక్కకి. సో ఫుల్ హ్యాపీ. వెరీ గుడ్ గర్ల్. అలాగే బాగా చదువుకొని అప్పుడు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకేనా? ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. సో ఇంకా ఎవరైతే శ్రీకాకుళం చిట్టిని డాడీ ప్రిన్సెస్ కేజే అని ఉంటుంది, ఫాలో చేయలేని వాళ్ళు ఫాలో చేసేసేయండి. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.